23 ఏళ్ల నాటికి ముగింపు. అమెరికాలో 72 కోట్లతో సుఖించిన బ్యాంకర్ ఎట్టకేలకు పట్టుబడ్డ కథ. ఒక మనిషి బ్యాంక్ లోపలే పనిచేస్తూ బ్యాంక్ రూల్స్ లోని లొసుగులను ఉపయోగించుకుంటూ, బహుశా ఇదే అతని ప్లాన్. కానీ అతను సాధారణ మనిషి కాదు. అతను మాస్టర్ మైండెడ్. 100 కోట్ల రూపాయలను బ్యాంక్ నుంచి స్టఫ్ గా హవా చేసి అమెరికాలో హోటల్ ఓపెన్ చేసి సుఖంగా జీవించేవాడు. 23 ఏళ్ల పాటు అతని పేరే వినిపించలేదు. ఇప్పుడు కథలో ట్విస్ట్. ఏకంగా 23 ఏళ్ల తర్వాత అతని ఆట ముగిసింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోని అతని పతనం మొదలైంది. పేరు వీరేంద్రభాయ్ పటేల్. 1999లో గుజరాత్ లోని చారోత్ర నాగర్ సహకారి బ్యాంక్ లో డైరెక్టర్ గా ఉన్నాడు. బ్యాంక్ పై ప్రజలకు నమ్మకం ఉండేలా చేశాడు. కానీ దానిని తన ప్రయోజనానికి వాడుకున్నాడు. ఖచ్చితమైన ప్లాన్ ప్రకారం 77 కోట్ల రూపాయలు కాజేశాడు. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే అతను ఒకే రోజులోని చేయలేదు. మెల్లగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ డబ్బును అమెరికా తరలించాడు. ఇక అక్కడ హాయిగా హోటల్ స్టెప్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవాడు. కానీ అంతా మన ప్లాన్ ప్రకారం జరుగుతుందా? 23 ఏళ్ల పాటు ఎవరు అతన్ని పట్టుకోవడం లేదు. ఇంటర్పోల్ 2004లో రెడ్ నోటీస్ జారీ చేసింది. అయినా అతను రెచ్చిపోతూనే ఉన్నాడు. అంతా సరిగ్గా సాగుతున్నట్టు అనిపించిన 2024లో పరిస్థితులు మారాయి. అమెరికాలో కొన్ని కారణాల వల్ల అతనికి అక్కడ లాయర్లు సపోర్ట్ చేయడం ఆపేశారు. కొత్త పాలసీలు వచ్చాయి. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అతను తిరిగి ఇండియాకు రావాలనుకున్నాడు. కానీ ఫ్లైట్ ఎక్కగానే ఇక్కడ పోలీసులకు అలర్ట్. అతను ల్యాండ్ అయిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. 23 ఏళ్ల తర్వాత పట్టుపడ్డ బ్యాంకింగ్ మోసగాడికి ఎలాంటి శిక్ష పడుతోందో, ఇతని వెనక ఎవరెవరున్నారు, ఇంకా ఎవరెవరు భారత ప్రభుత్వానికి చేతికి చిక్కబోతున్నారు, ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.